సారవంతమైన భూములకు పంట మార్పిడి ఎంతైతే అవసరమవుతాయో మనం పండించే పంటలకు కూడా రకరకాల టెక్నికల్ మార్పు కూడా అంతే అవసరమవుతాయండి. ఒకే టెక్నికల్ సంబంధించిన మందుల్ని మార్చి మార్చి స్ప్రే చేయడం వలన ఏమవుతుంది, అదేవిధంగా ట్రిప్స్ మైట్స్ వాటి యొక్క రెసిస్టెన్షన్ అనేది పెంచుకుంటుందా, అదేవిధంగా ఈ విధంగా స్ప్రేయింగ్ చేసినప్పుడు రైతుకు నష్టమా లాభమా, అదేవిధంగా అవుతుంది, అదేవిధంగా నష్టం కనుక జరిగినట్లయితే ఇది ఎంతవరకు రైతుకి నష్టాన్ని అయితే చూపెడతా ఉన్నది అనే దాని గురించి పూర్తి స్థాయిలో సమాచారం అనేది ఈ వీడియోలో మనమైతే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రతి ఒక్క రైతన్నకి ఈ వీడియో అనేది షేర్ అవ్వాలండి. ఎందుకంటే చాలామంది రైతన్నలు చాలా విధాలుగా నష్టపోతా ఉన్నారు. ఇప్పుడు చెప్పే ఈ కంటెంట్ కనుక ప్రతి ఒక్క రైతన్నకు కనుక మీరు కనుక షేర్ అయితే చేసినట్లయితే ఎందుకైతే చాలా మేలు చేసిన వారైతే అవుతారనమాట. సో 100% వీడియో చూసే ప్రతి ఒక్క రైతన్న లైక్ అయితే చేయండి. అదేవిధంగా వీడియో ఏ విధంగా అయితే ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి అనమాట. అదేవిధంగా కామెంట్స్ని ఈ విధంగా స్లైడ్ చేసినప్పుడు హైప్ బటన్ అనేది వస్తుంది. ఆ హైప్ బటన్ అనేది 100% మీరైతే హైప్ అయితే చేయండి అన్న వీడియో అనేది చివరి కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి. రైతులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. వెల్కమ్ బ్యాక్ టు 20 ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. మీరు కనుక మన ఛానల్ మరోసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి, అదేవిధంగా మన కంటెంట్ కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మనము ఒకే రకమైన సంబంధించిన టెక్నికల్ని మార్చి స్ప్రేయింగ్ చేయడం వలన రైతుకి లాభమా నష్టమా అనే దాని గురించి పూర్తి స్థాయిలో, ఒకవేళ లాభం అయితే ఏ విధంగా అయితే ఉంటుంది, ఎలాంటి నష్టాన్ని అయితే రైతు అయితే తన కంటైతే చూస్తాడనే దాని గురించి మన వీడియోలో మాట్లాడుకుందాం. సో నేను దాదాపు ఒక 10 రోజుల నుండి ఫీల్డ్ విజిట్ అయితే చేస్తూ ఉన్నాండి. సో మ్యాక్సిమము గద్వాలు, అదేవిధంగా కరీంనగరు, వరంగల్, పరకాల ఈ ప్రాంతాల్లో తోటలు ఈ బ్లాక్ థ్రిప్స్ సమస్య అనేది ఉధృతి అనేది చాలా ఎక్కువ మోతాదులో ఉంది. అదేవిధంగా ఖమ్మము, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాదు, అదేవిధంగా సూర్యాపేట ఈ జిల్లాల పరిస్థితులు కనుక చూసుకుని భద్రాచలం వైపు వచ్చేసి థ్రిప్స్ అటాకింగ్ అనేది ఇప్పుడు మన తోటలు ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా అయితే ఉంది. మంచి క్రాప్ సెట్టింగ్ అవుతా ఉన్నది, మంచి పూత పిందె దశలో అయితే ఉన్నాయండి నేను చూసిన వాటిలలో. సో నేను ఈ జిల్లాల వారికి వెళ్ళాను కాబట్టి నేనైతే వాటి యొక్క ఉధృతి ఏ విధంగా అయితే ఉందో ఎనాలిసిస్ అయితే చేసి మీకు అయితే చెప్తా ఉన్నా. అదేవిధంగా ప్రకాశం కానీ, వినుకొండ కానీ, అదేవిధంగా మార్కాపురము, సత్తెనపల్లి, పిడుగురాలు ఈ ప్రాంతాల్లో కూడా తోటలు బాగున్నాయి. మనకు బళ్ళారి, అదేవిధంగా నంద్యాల, కర్నూలు ఆ ఏరియాలలో కొంచెం ఉధృతి అనేది ఎక్కువ ఉందన్నమాట. సో నాకు నిన్న వరంగల్ వెళ్ళినప్పుడు ఒక సంఘటన అయితే ఎదురు జరిగింది. సో ఇది నేను నా కంటితో చూసి నిన్న ఆ విధంగా చూసి నాకు ఇలా వీడియో తీయాలనే ఆసక్తి అనేది కలిగిందనమాట. రైతులు ఇంకా ఎక్కడ ఉన్నారు, ఒక్కొక్క రైతు 50 సంవత్సరాలను వ్యవసాయం చేస్తా అయినా సరే ఒకరిని నమ్మి వ్యవసాయం చేస్తాను, తనంతలో తనైతే వ్యవసాయం అయితే చేయట్లేదండి. సో మేజర్గా బ్రోఫ్రియా కానీ, ఎక్స్పోనస్ కానీ, ఎలక్టో కానీ, అదేవిధంగా అల్టిమేర్ కానీ, సో ఇందులో ఉండే బ్రోఫ్లానానైడ్ అనే టెక్నికల్ మాత్రమే ఉంటుంది. సో ఈ 4గిట్లో ఒకటే రకమైన టెక్నికల్ అనేది ఉంటుంది. సో ఆ రైతు ఏం చేస్తూ ఉన్నాడంటే, అన్న నాకు థ్రిప్స్ అటాకింగ్ ఎక్కువగా ఉందని చెప్పి నేను బ్రోఫ్రియా కొట్టాను, ఎలక్టో కొట్టాను, అదేవిధంగా మనకి ఎక్స్పోనస్ కొట్టాను, అల్టిమేర్ కొట్టాను, గ్రాసియా, షిన్వా, అదేవిధంగా లెనోవో ఉంది. సో ఈ 6 రకాల మందులు ఆ రైతు స్ప్రేయింగ్ చేసినా సరే జీరో రిజల్ట్. తోట మొత్తం నల్లితో ఈ విధంగా గజ్జి ముడతతో ఈ విధంగా ముడుచుకుపోయి ఆకులు మొత్తము పండాకులు వచ్చి, అదేవిధంగా గిడసబారిపోయి కాయలు అనేది లేవన్నమాట. సో ఈ విధంగా ఇన్ని బ్రాండెడ్ మందులు స్ప్రేయింగ్ చేసినా సరే రైతుకి తిప్పి కొడితే 5 క్వింటాల దిగుబడి కూడా రాని పరిస్థితి. ఈ విధంగా తోటలో ఉన్నప్పుడు రైతు ఆత్మహత్యలు ఎందుకు ఆగుతాయండి? సో పెట్టిన పెట్టుబడి రాని పక్షంలోనే అప్పుల బాధలతోటే రైతైతే నష్టపోతా ఉన్నాడు. సో కాబట్టి ఇక్కడ మీరు చేసే తప్పేంటిదంటే, బ్రోఫ్రియా కానీ, ఎక్స్పోనస్ కానీ ఈ మందులు పెద్ద మందులు స్ప్రేయింగ్ చేసినప్పుడు వీటి యొక్క లాభాల కంటే నష్టాలు ఎక్కువ ఉన్నాయి. సో అవైతే ముందైతే మీకైతే చెప్తాను. 3 రకమైన మీకు నష్టాలు అయితే చూస్తారండి రైతులైతే. ఈ విధంగా ఒకటేసారి హెవీ డోస్ ఇవ్వడం వలన మిరపలో ఈ నల్లి ఏదైతే ఉందో దాని యొక్క రెసిడెన్షియల్ పవర్ అనేది పెంచుకుంటూ ఉంటుందండి. సో అదేవిధంగా ఈ మందులు 4 రోజులకి ఒక్కొక్కసారి దాదాపు 1800 నుండి 2000 వరకు దీని యొక్క ఖరీదు. 4 రోజుల్లో స్ప్రే చేసినప్పుడు ఉధృతి అనేది ఇంకా ఎక్కువ అవుతా ఉన్నది కానీ తగ్గడం అయితే లేదనమాట. ఉధృతి అనేది పెరుగుతుందంటే ఇక్కడ రెసిడెన్షియల్ పవర్, నల్లి యొక్క రెసిడెన్షియల్ పవర్ అనేది పెంచుకుంటా ఉన్నది. సో ఈ విధంగా పెంచుకున్నప్పుడు ఏమవుతుంది, మొక్క అనేది మొద్దుబారిపోయి మొక్కకి స్టామినా లేదు కాబట్టి, అదేవిధంగా మొక్క డిహైడ్రేట్కి చెంది కాబట్టి మనకి దానికి కావాల్సిన పోషకాలు అనేది లేవు, సూక్ష్మ పోషకాలు లేవు కాబట్టి మనకి పూత పిండి అనేది రాలిపోతూ ఉన్నది. 100% ఒక పెద్ద మందు మనం స్ప్రేయింగ్ చేసామంటే దాదాపు
10 నుండి 15 రోజులు మనకి కాల వ్యవధి వరకు మరలా దానికి ఎలాంటి రకమైన మందులు కొట్టొద్దు. కంపెనీ రికమెండేషన్ కూడా 15 రోజుల వరకు ఈ మందు పనిచేస్తుందని చెప్పి కంపెనీ వాళ్ళు చెప్తా ఉన్నారు. అయినా సరే రైతు ఉబ్బు ఆగదనమాట. 100% 5వ రోజు ఏదో ఒక మందు కొడతారు. సో ఆ విధంగా కొట్టకుండా ఇవాళ ఎక్స్పోనస్ కొట్టామనుకోండి 100% మరలా 6వ 8వ రోజు కానీ 7వ రోజు కానీ కంపల్సరీ న్యూట్రియంట్స్ అనేది అందాలి మొక్కకి. ఎందుకంటే మొక్కలో ఉండే స్టామినా మొత్తం బయటికి తీసేస్తుంది కాబట్టి మొక్క అనేది బయలర్ కూడా లెక్క అయిపోతూ ఉందన్నమాట. సో కాబట్టి 100% దానికి న్యూట్రియంట్స్ అనేది కావాలి. అదేవిధంగా ఇప్పుడు ఈ చెట్టు ఎంతైతే హైట్ వచ్చిందో అంతవరకు మొత్తం కాయబడుతుంది. కాయబడ్డప్పుడు లైట్గా మనకి ఓన్లీ పైన చిట్టాకు మాత్రమే ఉంటుంది. ఆ చిట్టాకు వలన దానికి త్రిప్స్ అటాకింగ్ అవుతుంది. ఆ సమయంలో మనకి హెవీ డోస్ ఇచ్చామనుకోండి కింద ఉన్న కాయ మొత్తం ఆటోమేటిక్గా తాళైపోయే అవకాశాలు అయితే ఉంటాయి. ఎందుకంటే హెవీ డోస్ ఇవ్వడం వలన ఆ కెమికల్ అనేది డైరెక్ట్గా వచ్చేసి ఇప్పుడు ఈ కాయ మీద పడుతుంది. ఈ కాయ మీద పడ్డప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా కాయ అనేది తాళైపోతుంది. అంటే ఇక్కడ హెవీ డోస్ అవ్వడం వలన ఆటోమేటిక్గా కాయ కూడా తాళయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. అదేవిధంగా పూత పిందె రాలిపోయే అవకాశాలు అయితే ఉంటాయి. అదేవిధంగా మనకి ఎందుకంటే ఇప్పుడు మనము హెవీ డోస్ ఇవ్వడం వలన ఆ మందుల్ని పదే స్ప్రేయింగ్ చేయడం వలన మొదటగా వచ్చేసి తోట అనేది గిడసబారిపోయి మొద్దుబారిపోయి అదేవిధంగా పూత పిందె అనేది రాలిపోతూ ఉంటుంది. అదేవిధంగా ఆటోమేటిక్గా మనం ఎలాంటి రకమైన ఓన్లీ టెక్నికల్ కొట్టినా సరే తోట అనేది అక్కడక్కడ తెప్పలుగా ఎరుపు వచ్చేస్తూ ఉంటుంది. అదేవిధంగా వచ్చే చిగురు కూడా గ్రీనిష్గా రాకుండా వెల్లో కలర్లో వస్తుంది. ఎందుకంటే ఇది పోషక పదార్థాలు. ఎందుకంటే దీనికి పోషక పదార్థాలు అనేది లేవు. ఓన్లీ మనం కొడితే నల్లి మందే కొడుతూ ఉంటున్నాం కాబట్టి ఆ మొక్క అనేది డిహైడ్రేట్కి చెంది మొక్కకి సూక్ష్మ పోషకాలు అందని సమయంలో వచ్చేసి మనకి ఈ విధంగా తోట అయితే డ్యామేజ్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. అదేవిధంగా పూత పిందె అనేది రాలిపోతూ ఉంటుంది. దానితో పాటు ఆటోమేటిక్గా కాయ కూడా తాళయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. సో ఈ విధంగా ఒకటే రకమైన టెక్నికల్ మీరు మార్చి పదే కొట్టడం వలన వచ్చేసి మీకు కాస్ట్ అనేది పెరుగుతుంది. అదేవిధంగా పూత పిందె అనేది రాలిపోతూ ఉంటుంది. సో కాబట్టి కంపల్సరీ ఒకసారి ఇది కొట్టినప్పుడు 100% మనం మరలా దోమ మందుతో పాటు న్యూట్రియంట్స్ అనేది 100% స్ప్రే చేయాలి. అదేవిధంగా మరలా అన్నీ నేను చెప్పిన మందులు వచ్చి గ్రూప్ 30కి చెందినవి. సో కాబట్టి ఇప్పుడు ఎక్స్పోనస్ కానీ షిన్వా కానీ బ్రోఫ్రియా కానీ అదేవిధంగా లానోవా కానీ గ్రాసియా కానీ ఇవన్నీ గ్రూప్ 30కి చెందినవి కాబట్టి అక్కడ మీరు గ్రూప్ కూడా మార్చాలా. ఇవి ఒక రోజు పెద్ద మందు కొట్టాలంటే దాదాపు 10 రోజుల వరకు మనం మందు స్ప్రే చేయాల్సిన అవసరం అయితే లేదు. అదేవిధంగా ట్రేజర్ కానీ డెలిగేట్ కానీ ఇవి వచ్చేసి గ్రూపు మనకి 5కి చెందినవి. సో ఈ విధంగా వచ్చేసి మీరు మార్చి కనుక స్ప్రేయింగ్ కనుక చేసుకున్నట్లయితే అటాకింగ్ కనుక లేకపోతే వచ్చిన ప్రతి ఒక్క పూతను మనం కాయగా మార్చవచ్చు. మనం అనుకున్న దిగుబడి 25 నుండి 30 క్వింటాలు 100% మేమే తీయచ్చు అనమాట. సో కాబట్టి అదేవిధంగా 100 రోజులు దాటిన తర్వాత ఎలాంటి రకమైన కాంప్లెక్స్ అనేది వేయొద్దు అనమాట. ఎందుకంటే 100 రోజులు దాటిన తర్వాత మన నేల అనేది ఎలాంటి కాంప్లెక్స్ అనేది తీసుకోదు. ఓన్లీ ఎస్ఎన్డి మాత్రమే తీసుకుంటుంది. అనగా కాల్షియం కానీ అదేవిధంగా 3-17 కానీ మెగ్నీషియం కానీ 13-045 కానీ ఇలాంటి రకమైన పోషకాలు కనుక ఇచ్చుకున్నట్లయితేనే మన న్యూట్రియంట్స్ ఏదైతే ఉంటుందో అది మనము ఈ విధంగా మరలా కింద చల్లుకున్నట్లయితే మనకి మరలా మొక్కలో ఫోటోసింథసిస్ కిరణోజన్య సమీకరణ అనేది సక్రమంగా జరిగి మంచి పూత రావడం అదేవిధంగా పిందె రావడం మనకి వచ్చిన ప్రతి ఒక్క పూత కూడా పిందెగా మారి మంచి సైజు అదేవిధంగా మంచి కలరు గింజ పరిమాణం అనేది పెరుగుతుంది. కాబట్టి ఈ విధంగా కనుక చేసుకున్నట్లయితే మనకి మంచి దిగుబడి పొందే అవకాశాలు అయితే ఉంటాయి. అదేవిధంగా చాలామంది యూట్యూబ్లో కూడా చూసి ఒక్కొక్క మందు 1800 2000 పెట్టి తెచ్చి కొడతా ఉన్నారండి. సో అది 2 రోజుల వరకు కాదు 4 రోజుల వరకు ఆ మందు ప్రభావం అనేది గ్రోతింగ్ మీదనే కనబడతా ఉంటుంది. అదేవిధంగా వచ్చిన గ్రోత్ని మరలా 4వ రోజే ఆ నల్లి అనేది నలిపిస్తుంది అనమాట. సో కాబట్టి అలాంటి తప్పుడు దారులు కూడా పట్టుకోమాకండి. సో కాబట్టి 1-2 సార్లు రైతులు ఆలోచించి ఈ విధంగా కనుక స్ప్రేయింగ్ కనుక చేసుకున్నట్లయితే మనం అనుకున్నంత దిగుబడిని అయితే 100% అయితే తీయచ్చు అనమాట. సో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ కూడా చేయాల్సిన అవసరం అయితే లేదు. అదేవిధంగా ధరలు కూడా అనుకున్నంత స్థాయిలో అయితే లేవన్నమాట. సో కాబట్టి ఈ విధంగా ఒకే రకమైన టెక్నికల్ని 2-3 సార్లు అయితే స్ప్రేయింగ్ అయితే చేయమాకండి. ఒక మందు కనుక స్ప్రే చేశారనుకోండి 100% 10 రోజులు గ్యాప్ అనేది తీసుకోండి ఆ తర్వాత. సో ఈ విధంగా ఈ పద్ధతులు కనుక మీరు పాటించుకున్నట్లయితే మీకు మంచి దిగుబడి పొందే అవకాశాలు అయితే ఉంటాయి. సో ఇక్కడ మీకు ఏ విధంగా అయినా మీకు కొంచెం వేరే విధంగా అపార్థం అయితే చేసుకోమాకండి అనమాట. ఇది ఎవరిని ఉద్దేశించి అయితే తీయలేదు, నేను ఎలాంటి కంపెనీ వాళ్ళకైతే హాని చేయాలని అయితే కాదు. సో ఇక్కడ రైతు అయితే ఈ విధంగా కొట్టి నష్టపోతా ఉన్నాడని చెప్పి జస్ట్ ఒక మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చాను. పెట్టుబడిని కూడా మనం తగ్గించుకోవచ్చు, అదేవిధంగా దిగుబడిని కూడా పెంచుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా కొత్తగా చూసే రైతన్నలు వచ్చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఓకే, నేను ఉంటాను. బై.